మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. మొదటి యోహాను 2:27 దయచేసి చదవండి. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిల్చుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింప అక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను చాలండి. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారం ఏమిటి? అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు చెప్పండి బోధింపనక్కరలేదు. ఆ అభిషేకము నీకు బోధిస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ వరాల్లో ఒక వరం వివేచన వరము అనుంది. సరే, యోహాను సువార్త 14:26 యేసుక్రీస్తు వారు చెప్పిన మాట శిష్యులతో. యోహాను సువార్త 14:26 చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ, తండ్రి పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, సమస్తమును మీకు బోధించి. చూసారా, మనం చదివిన వచనంలో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో ఏమని? అభిషేకము సత్యమే, అభిషేకము మీలో ఉన్నది గనుక ఎవడునూ మీకు బోధింప అక్కరలేదు. అభిషేకం మీకు బోధిస్తుంది. కాబట్టి మీలో ఉన్న అభిషేకం బోధిస్తుంది. యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు యోహాను సువార్త 14:26లో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు అద్ది. కాబట్టి ఆఖరి అంశం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. ఆయన సమస్తమును రాబడి సమస్తమును బోధిస్తాడు. కాబట్టి ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో ఉన్నది గనుక ఎవడు మీకు బోధింపనక్కరలేదు. ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితుల్లో, వ్యతిరేకతలో, పరిశోధనలో సైతాను ధ్వంసం చేయాలని బాణాలు వేస్తున్నప్పుడు, సైతాను పన్నాగాలు పన్నుతున్నప్పుడు, సైతాను వలలు వేస్తున్నప్పుడు, చిన్నాభిన్నం చేస్తున్నప్పుడు, ఆ విధంగా నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నప్పుడు నీలో ఉన్న అభిషేకము లేదా నీ మీద ఉన్న అభిషేకము నీకు బోధిస్తుంది. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. నేను నా అనుభవంలో చూచాను. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని ఆత్మ మనకు బోధిస్తుంది. అద్భుతమైన బోధకుడు, పరిశుద్ధాత్మను మించిన బోధకుడు లేడు. మనమంతా ఓన్లీ మైక్ లాంటి వాళ్ళం అంతే. మనమంతా మైక్ లాంటి వాళ్ళం. ఆయన మనలో ఉండి బోధిస్తే అద్భుతమైన సత్యాలు విడుదలవుతాయి. కాబట్టి ఇక్కడ చూస్తే 143వ కీర్తన 10వ వచనం చదవండి. కీర్తన 143 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం, హల్లెలూయా హల్లెలూయా, సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును. సమభూమి గల ప్రదేశములో యందు నడిపించును. కాబట్టి దేవుని ఆత్మ సరిగ్గా నడిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళకూడదు. ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు. అంత సరిగ్గా ఎక్కడ వేస్ట్ అవ్వదు అనమాట, వేస్ట్ అవ్వదు. కాబట్టి దేవుని ఆత్మ మనకు తెలియజేస్తుంది, అన్ని బోధిస్తుంది, సరిగా నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడు సరిగా? ఎలా నడిపించగలడు సరిగా చెప్పండి? అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి మనకు ఎలా నడిపించాలని తెలుసు. మనం ఎందుకు సరిగ్గా నడవలేమంటే మనకు తెలియదు. రేపు ఏమవుతుందో మనకు తెలియదు, ఎల్లుండి ఏమవుతుందో మనకు తెలియదు, రేపు భవిష్యత్తు ఏదో మనకు తెలియదు. ఆయన తెలుసు సమస్తం. సరిగ్గా నడిపిస్తాడు. దేవుని బిడ్డ, ఈ అరణ్యములో, ఈ అరణ్య యాత్రలో ఆత్మ ద్వారా నడిపించబడదామా? కాబట్టి సమస్త పరిస్థితులు లేదా పోరాటాలు, ఎదిరింపులు దాటి లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరగలం. ఎన్ని పోరాటాలు వచ్చినా, సైతాన్ని ఏ విధంగా దాడి చేసినా, ఒక వ్యక్తి ఆత్మతో నడిపించబడితే జ్ఞాపకం ఉంచుకోవాలి, అవన్నీ అధిగమిస్తాడు. తన లక్ష్యాన్ని తను చేరగలడు, తన గమ్యాన్ని చేరగలడు. లేదా దేవుడు ఏమి ఇస్తానన్నాడో, ఏమి చేస్తానన్నాడో, ఏమి సిద్ధపరిచాడో దాన్ని పొందుకోగలడు ఈ భూమి మీద. మనం ఒంటరిగా ఉన్నా సరే, మనం పోరాడుతున్నా సరే, మనం నిరాశ నిస్పృహలు ఎదుర్కొంటున్నా సరే, ఆ విధంగా మనము ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే, కన్నీరు వస్తున్నా సరే, భయము, ఆందోళన ఏదొస్తున్నా సరే, అవన్నీ అధిగమించే శక్తి పరిశుద్ధాత్మకు ఉంది. నువ్వు ఆత్మతో నడవడం నేర్చుకుంటే నీవు ఆయనతోనే నడుస్తావు.